చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో మాట నీ ఇష్టం వచ్చినట్టు బయటకు నేసుకో, నేను నేసుకుంటాను. ఆ బేతాళంగాడు బెజవాళ్ళలో ₹1,00,00,000 ఎక్కడ దాచాడు? చెప్పకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడా? నన్ను చంపినా సరే ఆ ₹1,00,00,000 విజయవాడ శ్మశానంలో దాచినట్టు మాత్రం వీడికి చెప్పనే శ్మశానమా? విజయవాడలో ఏ శ్మశానంలో? శ్మశానంలో దాచిపెట్టిన సంగతి వీడికి ముందే తెలుసా? తెలిస్తే ఏమైందిలే, అబ్రకదబ్ర సమాధిలో దాచిపెట్టినట్టు వీడికి తెలియదు కదా. అది మాత్రం నేను చచ్చినా చెప్పను. వద్దమ్మా, నేను చచ్చినా సరే చెప్పొద్దు. కాకపోతే అబ్రకదబ్రగడి సమాధి విజయవాడలో ఏ శ్మశానంలో ఉందో. ఆ వీడికి అబ్రకదబ్ర సమాధి కూడా తెలిసన్నమాట. ఓహో, ఆ ఊళ్ళో చాలా శ్మశానాలున్నాయి కదా, ఏ శ్మశానో తెలియక తన్నుకు చేస్తున్నాడు వెధవ. చావని వెధవని. అది మాత్రం చెప్పను. అంతగా పీక నొక్కేస్తే ఊరికి అటు చివరున్న శ్మశానం అని అబద్ధం చెప్పేస్తాను. అంతేగాని ఎంట్రన్స్ బోర్డు నుంచి పక్కకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానం అని మాత్రం నా నాలికి కోసినా కూడా వీడికి చెప్పను. ఇంకా నీ యదవనాలకి ఎవరికి కావాలి? నేనెత్తడా? రహస్యం తెలిసిపోయిందా? రహస్యం తెలిసిపోయిందా? దీనికి మనసులో మాట బయటికి చెప్పుకునే రోగంతో నోరు తెరుచుంటే అబ్బరకదబ్బరా అని కథ మొత్తం అందరికి చెప్పుద్ది. ఆ గుడ్డలో సగం దించింది నోట కుక్కు.